హరే కృష్ణ. ఈ పండ్ల ఈగలు చక్కటి శ్రీకృష్ణ భగవానుడికి అర్పించబడిన మామిడి పండ్ల ప్రసాదాన్ని ఆస్వాదిస్తున్నాయి. అయితే ఈ పండ్ల ఈగలను ఎవరూ ఆహ్వానించలేదు. కానీ ఈ పండ్ల ఈగలకు ఇక్కడ నేను మామిడి పండు తింటున్నట్లు ఎలా తెలిసింది? పండ్ల ఈగలే కాదు, చీమలకు కూడా మనం చూసినట్లయితే వాటికి ఎవరు సమాచారాన్ని అందించాల్సిన అవసరం లేదు. వాటికి ఎప్పుడైతే ఆహారం సిద్ధంగా ఉంటుందో వెంటనే అవి ఎక్కడున్నా సరే అవి వచ్చేస్తాయి. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? విశేషం ఏమిటంటే ఈ పండ్ల ఈగ సంవత్సరంలో మిగిలినటువంటి రోజుల్లో ఎప్పుడు కనిపించదు. కానీ ఎప్పుడైతే మామిడి పండ్ల కాలం వస్తుందో వెంటనే ఇది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. వేరే కాలంలో కూడా ఒకవేళ ఎవరైనా మామిడి పండు తింటున్నారంటే అప్పటి వరకు ఈ ఈగలు ఎలా జీవిస్తాయో ఎక్కడుంటాయో మనకు తెలియదు. కానీ వెంటనే మామిడి పండు మనం తినడం మొదలు పెట్టగానే అవి వచ్చేస్తాయి. మరి ఇదంతా ఎలా జరుగుతుంది? ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క మాధ్యమంగా జరుగుతుంది. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ అని చెప్పి అంటున్నాడు. నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఉండి, ప్రతి ఒక్కరు అంటే 84 లక్షల రకాల జీవరాశుల్లో, అంటే ఈ ఈగల యొక్క దేహాల్లో కూడా వాటి యొక్క హృదయాల్లో శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మగా ఉండడం చేత వాటికి స్మృతిని అంటే జ్ఞాపక శక్తిని, జ్ఞానము అంటే బుద్ధిని, అపోహనం అంటే మర్చిపోవడాన్ని ఆయనే కలుగు చేస్తున్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడే సకల జీవరాశులను కూడా పోషిస్తున్నాడు. మరి వీటికి ఇక్కడ మామిడి పండ్ల గురించిన సమాచారం కూడా ఎవరిస్తున్నారు? ఆ శ్రీకృష్ణ భగవానుడే ఇస్తున్నాడు. ఈ విధంగా మనం ఆ భగవంతుని యొక్క వైభవాలను, ముఖ్యంగా పరమాత్మ రూపంలో ఆ భగవంతుని యొక్క వైభవాలను అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ప్రసాద శేషాన్ని ఆస్వాదిస్తూ ఈ ఈగలు కూడా తర్వాతి జన్మలో అవి ఎంతో ఉన్నతమైనటువంటి జన్మను పొందుతాయి. ఈగలు కావచ్చు, చీమలు కావచ్చు, కుక్కలు కావచ్చు, ఏ జీవులైతే భగవంతుని యొక్క ఉచ్ఛిష్టాన్ని సేవిస్తాయో అవన్నీ కూడా ఖచ్చితంగా వాటి యొక్క పరిణామ క్రమంలో ఉన్నతిని సాధిస్తాయి. మరింత సమాచారం కోసం భగవద్గీత భాగవతం చదవండి. హరే కృష్ణ.